హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కారేపల్లి వెళ్తున్నాము. మా రిలేషన్ వాళ్ళ ఇంటికి మటన్ కోసము కాల్ చేశారు తీసుకెళ్ళమని. అందు గురించనే వెళ్తున్నాము. ప్రజెంట్ పొన్నకల్ స్టేజ్ దగ్గర ఉన్నాము. నేను విరాట్ ఇద్దరం వెళ్తున్నాము. మాకు కారేపల్లి వచ్చేసి 20 కిలోమీటర్లు వస్తుంది. కారేపల్లి వెళ్ళి మటన్ తీసుకొని అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాం. ప్రజెంట్ టైం వచ్చేసి 7:49 అవుతుంది. మేము ఎంతసేపట్లో వెళ్ళొస్తామో చూద్దాం. ఒకసారి వెనకాల విరాట్ నేనున్నాం, ఇద్దరం వెళ్తున్నాం. విరాట్, హలో గాయస్, నేను మా బాబాయ్ మటన్ తినడానికి వెళ్తున్నాం. పోవటం 20 కిలోమీటర్స్, రావటం 20 కిలోమీటర్స్, మొత్తం 40 కిలోమీటర్స్. నేను అక్కడ పోయిన దానికి ఇడ్లీ తింటున్నా, బోండా తింటున్నా, ఏం తింటున్నా చూడండి. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అవుతున్నాము. ప్రజెంట్ మనం యూనికార్న్ బండ్ మీద ఉన్నాము. కరెక్ట్గా ఇక్కడ మెయిన్ రోడ్ పైన స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడే పొన్నకల్ స్టేజ్ దగ్గర నుంచి ఊర్లోకి వెళ్తున్నాము. పొన్నకల్లో ఎవరైతే మన వీడియోని చూస్తూ ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పొన్నకల్ గవర్నమెంట్ స్కూల్. ఒకవేళ ఈ పొన్నకల్ వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఊర్లో కలుద్దాం. ఇప్పుడే మనము పొన్నకల్ దాటాము. అంటే పొన్నకల్ ఊరు బయట ఉన్నాము. పొన్నకల్ ఊరు చెరువు చూడండి ఒకసారి. పొద్దున్నే కదా, క్లైమేట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే సండే డ్రెస్ అవుతున్నాను. ఇప్పుడే మనం పుల్లూరు ఎంట్రన్స్లో ఉన్నాము. పొన్నకల్ దాటాం కదా. పొన్నకల్ దాటిన తర్వాతకి నెక్స్ట్ వచ్చే విలేజ్ నేమ్ వచ్చేసి పుల్లూరు ఎంట్రన్స్లో ఉన్నాము. పుల్లూరు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏ విలేజ్ వస్తుందో చూద్దాము. ఒకవేళ నెక్స్ట్ ఏ విలేజ్ వస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పుల్లూరు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడే పుల్లూరు ఊరు దాటిపోయాము. నెక్స్ట్ ఏ ఊరు వస్తుందో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఈ క్లైమేట్ వచ్చేసి పుల్లూరు ఊరు బయట. గ్రీనరీ చూడండి, సూపర్ ఉంది. చికెన్ వెళ్తుంది బైక్ పైన. పోచారం, ఎవరికైనా పోచారం ఐడియా ఉంటే ఇటువైపు వెళ్ళాలి. పోచారం, గార్ల, కమలాపురం ఇటువైపు వెళ్ళాలి. ఇప్పుడే కొత్త కమలాపురం ఎంట్రన్స్ అయ్యాము. ప్రజెంట్ మనము కొత్త కమలాపురంలో ఉన్నాము. చూడండి,
ఏ ఊరు వస్తుందో చూడాలి. కొత్త కమలాపురం దాటాము, మనకి ఇంకా నెక్స్ట్ ఏ విలేజ్ అని రాలేదు. చూస్తున్నాం మళ్ళీ ఎంత టైం పడుతుందో. కొత్త కమలాపురం దాటాక మనము నెక్స్ట్ దుబ్బతండ విలేజ్లోకి వచ్చాము. ప్రజెంట్ మనం దుబ్బతండ విలేజ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి కారేపల్లి ఇంకొక 15 minutesలో వెళ్ళిపోతాము అనుకుంటున్నాను నేను. దుబ్బతండ దాటేమో ఇప్పుడు మేకల తండ వస్తుంది. ఇప్పుడే గేట్ కారేపల్లి ఊర్లోకి ఎంట్రన్స్ అయ్యాము. మనం ఆల్మోస్ట్ కారేపల్లికి రీచ్ అయిపోయినట్టే. అప్రాక్సిమేట్లీ ఇంకొక 10 minutesలో వెళ్ళిపోతాము. ఇటు లోపలికి వెళ్తే గేట్ కారేపల్లి, గేట్ కారేపల్లి విలేజ్ ఎండ్ అయిపోయింది. ఇంకో 10 minutesలో మేము కారేపల్లి రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్. కారేపల్లి రీచ్ అయిపోయిన తర్వాతకి మటన్ తీసుకుంటాము. మటన్ తీసుకున్నాక టిఫిన్ చేస్తాము. టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాము. టిఫిన్ ఏం తిందాం అనుకుంటావు విరాట్? ఏం తిందాం టిఫిన్? అవునా? ఇడ్లీనా, బోండానా, దోశనా, వడనా? ఏం తిందాం? దోశ తిందామా? సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మరి. ఓకేనా? డోర్నాకల్ నుంచి మనం భద్రాచలం వెళ్తాం కదా ట్రైను, అది ఇటువైపు నుంచి వెళ్తుంది. ట్రాక్ ఉంటుంది చూడండి, ఇటు సైడ్ రైల్వే ట్రాక్. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, చెట్లంటే ఉన్నాయి. ఇటువైపు నుంచి వెళ్తుంది. మనకి కారేపల్లి జంక్షన్ ఆర్ట్ ఉంది కదా, ఇటువైపు కారేపల్లి రోడ్డు. చెట్లు అట్ట ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు, నేను మీకు చూపిస్తాను. కారేపల్లి మనము ఊర్లోకి ఎంట్రన్స్ అయ్యాము. కారేపల్లిలో మనకి ప్రతి ఆదివారం రోజు సంత ఉంటుంది. అంటే మేము సంత అంటాం, కొన్ని మీరు కూడలి అంటారు. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. కారేపల్లి వచ్చాము మనం, అంటే స్టార్టింగ్ ఊరు ఎంట్రన్స్లో ఉన్నాము. ఆల్మోస్ట్ కారేపల్లి ఎంట్రన్స్ అయ్యాము. కారేపల్లి రైల్వే జంక్షన్ అని చెప్పాను కదా, ఇటువైపే మీకు ట్రైన్ అనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలోనే ఏకైక రైల్వే జంక్షన్ ఏదైనా ఉందంటే కారేపల్లి రైల్వే జంక్షన్. కాకపోతే మనకి సింగిల్ ట్రాక్ అవడం వల్ల 1-2 ట్రైన్స్ మాత్రమే అవుతాయి. చూసారు కదా, అది కారేపల్లి రైల్వే జంక్షన్. మనం కారేపల్లి సిటీలోకి ఎంట్రన్స్ అయ్యాము.
ఇప్పుడే కారపల్లిలో హోటల్కి వచ్చాము టిఫిన్ చేద్దామని, నేను విరాట్. ఏం ఆర్డర్ చేయాలని ఆలోచిస్తున్నాము. మన హోటల్కి వచ్చాం కదా, ఏం తిన్నాం, ఏం తినాలనిపిస్తుంది నీకు? దోశ. దోశ ఒకటేనా? ఇంకా ఇడ్లీ, బోండా, వడ ఏమైనా తింటావా? దోశ ఒకటేనా? ఆనియన్ దోశ. ఓకే, నువ్వు దోశ తింటున్నావు కాబట్టి నేను కూడా దోశ తింటా. ఇద్దరం దోశ తిందాం, ఓకేనా? విరాట్కి దోశ తినాలనిపిస్తుంది, ఇద్దరం దోశ తింటున్నాం. విరాట్ దోశ వచ్చింది, దోశ తిందామా ఇక? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మటన్ తీసుకున్నాము, టిఫిన్ కూడా చేసాము. కూరగాయలు లేకపోతే కొత్తిమీర అని టమాటాలు ఇవ్వన్నారు, అవి కూడా తీసుకున్నాము. ఇక మళ్ళీ కారేపల్లి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము, రిటర్న్ అవుతున్నాము. దోశ ఎలా అనిపించింది విరాట్ నీకు? దోశ ఎలా ఉంది? సూపర్. సూపర్ ఉందా? నాకు కూడా దోశ నచ్చింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ప్రజెంట్ మనము కారేపల్లి స్టేషన్ దగ్గర ఉన్నాము. అక్కడ మీకు కార్నర్లో ట్రైన్ కనిపిస్తుంది చూడండి, వెనకాల వైపు. ప్రజెంట్ కారేపల్లి స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ అవుతున్నాము. కారేపల్లి నుంచి ఇప్పుడే రిటర్న్ అయ్యాము. వీడియో ఎలా ఉందో చూడండి, నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని కొత్త వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.